ఇండియా కొట్టిన దెబ్బకు ఒక 5 దేశాలకు బొమ్మ కనిపించింది. ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ దేశాలకు తెలిసి వచ్చింది. ఇంకో 100 సంవత్సరాలు గడిచినా సరే మన భారతదేశం కొట్టిన దెబ్బ ఆ దేశాలు మర్చిపోలేవు. మన భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలా పెద్ద దేశం అనే విషయం అందరికీ తెలిసినదే. మన దేశంలో ఆహార ధాన్యాలు మాత్రమే కాకుండా పండ్లు కూరగాయలు కూడా భారీ సంఖ్యలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని రకాల పండ్లను కూరగాయలను ఆహార ధాన్యాలను మనం వేరే దేశాల నుండి కొనుగోలు చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన ఈ వీక్నెస్ని కొన్ని దేశాలు క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి. జపాన్, శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, టర్కీ వంటి దేశాలు మనల్ని ఒక ఆట ఆడుకోవాలి అని ట్రై చేశాయి. ముఖ్యంగా నాసిరకం ఫుడ్ క్వాలిటీ ఉన్న ఆహారాన్ని మనకి పంపించి లాభాన్ని సంపాదించుకోవాలి అని ఆ దేశాలు ట్రై చేశాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రమే ఆ దేశాలకు చెక్ పెట్టింది. శ్రీలంక, జపాన్, బంగ్లాదేశ్, చైనా, టర్కీ వంటి దేశాల నుండి వస్తున్న ఆహార పదార్థాలను మన దేశం మొన్ననే రిజెక్ట్ చేసింది. దాంతో ఈ 5 దేశాలకు దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడే కాదు, మరికొన్ని సంవత్సరాలు గడిచినా సరే ఈ దేశాలు మనం కొట్టిన దెబ్బను మర్చిపోలేవు. ఇక మీదట నాసిరకం సరుకులను మనకు ఎగుమతి చేయడం పక్కన పెట్టండి, అసలు మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఈ దేశాలు భయపడతాయి. అసలేం జరిగింది, ఈ దేశాల తిక్క మనం ఎలా కుదిర్చాము వంటి విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొడితే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలాగే మాకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం అందరికంటే ముందు వరుసలో ఉన్నాము. కేవలం ఆహార ధాన్యాలు మాత్రమే కాదు, రెడీమేడ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ప్యాకెట్ ఐటమ్స్, పండ్లు, కూరగాయలు, ఇలా ఒకటేంటి ఆహారానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని కూడా మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటాము. అయితే మన దేశ జనాభా ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. మరి ఇంతమంది జనాభాకి సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అంటే అది కత్తి మీద సామే. అయినప్పటికీ కూడా మనం వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడుతూ మనమే మనకు కావలసిన ఆహార ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. మన ఆహార ధాన్యాలు ఎక్కువగా మన దేశంలోనే అమ్ముడైపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం వేరే దేశాలకు ఈ ఆహార పదార్థాలను సప్లై చేయగలుగుతూ ఉన్నాము. ఇది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే దేశాల కడుపు నింపడానికి కూడా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఈ ఆహార పదార్థాలను అమ్మడం వల్ల మనకి లాభమైతే వస్తుంది, కానీ ఎన్నో దేశాలకు ఈ ఆహార పదార్థాలను సప్లై చేయడం వల్ల వారి ఆకలి తీర్చినట్టు కూడా అవుతూ ఉంది. ప్రస్తుతం యూరప్ దేశాల దగ్గర నుండి మిడిల్ ఈస్ట్, మన భారతదేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలు ఇవన్నీ కూడా మన మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. మనం ఆహార ధాన్యాల సప్లై ఆపేస్తే ఆ దేశాలకు ఊపిరి సలపదు. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని మరింత తెలివిగా చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. యూనివర్సిటీ యాప్ ఒక సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిటికల్ ప్లాట్ఫామ్. మీరు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ద్వారా ట్రేడింగ్ చేయొచ్చు. రాకేష్ జుంజున్వాలా మరియు రాధాకిషన్ దమానీ వంటి వారు మార్కెట్లో పెద్ద పెట్టుబడిదారులు. వారి పోర్ట్ఫోలియోలను ట్రాక్ చేయడం ద్వారా స్మార్ట్ మనీ ఎక్కడికి వెళ్తుందో మీరు చూడవచ్చు. యూనివర్సిటీ యాప్లో వారు ఏ స్టాక్లను కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు లేదా విక్రయించారు, మరియు వారి హోల్డింగ్లు ఎలా మారాయి అనే విషయాలను మీరు సులభంగా చూడవచ్చు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే పెద్ద ఇన్వెస్టర్లు. యూనివర్సిటీ యాప్లో ఏ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఫ్రీగా ట్రాక్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా పెన్షన్ ఫండ్స్ కంపెనీ షేర్లలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నప్పుడు అది మంచి పెట్టుబడి సంకేతికంగా పరిగణించబడుతుంది. యూనివెస్ట్తో మీరు వారి హోల్డింగ్లు మరియు ప్యాటర్న్లను సులభంగా ట్రాక్ చేయొచ్చు. యూనివెస్ట్ టూల్స్, యూనివెస్ట్ స్మార్ట్ టూల్స్తో మీరు షార్క్ పోర్ట్ఫోలియోలు, ఎఫ్ఐఐలు మరియు ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్లను ట్రాక్ చేయవచ్చు. అదనంగా యాప్ స్క్రీనర్ల విభాగాన్ని అందిస్తుంది. ఇక్కడ మీరు హై డివిడెండ్ స్టాక్స్, లో డెప్ట్ మిడ్ క్యాప్స్ మరియు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ను చూడవచ్చు. రెడీ టు మేక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ స్మార్టర్? సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా లింక్ ద్వారా యూనివర్సిటీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 7 రోజుల వరకు పెయిడ్ ఫ్యూచర్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అలాగే నా తరపున మీకు 5 ట్రేడ్స్ మీకు ఫ్రీగా ఇస్తారు. అంతేకాదు సబ్స్క్రిప్షన్లో 80% వరకు డిస్కౌంట్ ఉంటుంది. సో నా లింక్ ద్వారా యూనివర్సిటీ యాప్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా నేర్చుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మరికొన్ని దేశాలకు మనం మసాలాలను కూడా సప్లై చేస్తూ ఉంటాము. ఒక్కసారి మనం సప్లై ఆపేస్తే ఆ దేశాలలో మసాలాలు కూడా దొరకవు. అంటే ఆ దేశాలు పూర్తిగా మన మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రం మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి ఉత్పత్తి మన దేశంలో చాలా తక్కువగా జరుగుతూ ఉంది. కొన్ని పండ్లు, కూరగాయలు మన దేశపు వాతావరణంలో పెరగకపోవడం కూడా దీనికి కారణం. అందువల్ల ఆ కొద్ది కూరగాయల కోసం
పండ్ల కోసం మనం మన పొరుగు దేశాల మీద డిపెండ్ అవుతూ ఉన్నాము. కివి, చెర్రీ, బ్రోకలీ, వాల్నట్ ఇలాంటివన్నిటినీ కూడా మనం ఎక్కువగా ఇండియాలో ప్రొడ్యూస్ చేయము. ఇక కాస్ట్లీ మసాలా ఐటమ్స్ కుంకుమ పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క ఇలాంటి మసాలాలు కూడా మన ఇండియాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం లేదు. మరికొన్ని నూనెలు అంటే అవిసె గింజల నూనె, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్, వాల్నట్ ఆయిల్ ఇలాంటివన్నీ ఇండియాలో ఎక్కువగా ఉత్పత్తి చేయడం లేదు. మన దేశంలో వీటి ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పదార్థాలు అన్నిటినీ మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎక్కువగా మనకి దగ్గరగా ఉన్న దేశాల మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటాము. ఈ దేశాలు మనకి పొరుగు దేశాలు కావడం వల్ల ఈ దేశాల నుండి దిగుమతి చేసుకోవడం మనకి సులువవుతుంది. పైగా తక్కువ ఖర్చుతో మనం దిగుమతి చేసుకునేందుకు వీలవుతుంది. అందుకనే మనం ఎక్కువగా చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ మాత్రం ఈ దేశాలలో కూడా మనకి దొరకవు. కాబట్టి మనం మనకి దూరంగా ఉన్న టర్కీ, జపాన్ వంటి దేశాల నుండి కూడా దిగుమతులు చేసుకుంటూ ఉంటాము. కానీ మీకు తెలుసో తెలియదో ఒక్కొక్కసారి ఈ దేశాలు మన బలహీనతను క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇవే మన పక్కన ఉన్న దేశాలు కాబట్టి ఈ దేశాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల మనకి ఆహార పదార్థాలు చాలా తక్కువ రేటుకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఏ మొగుడు లేకపోతే అక్కమొగుడే గతి అన్నట్టు తమ దేశాలు తప్పించి భారతదేశానికి మరొక దిక్కు లేదు అని ఈ 5 దేశాలు భావించాయి. తక్కువ కాస్ట్కి ఈ 5 దేశాలు తప్పించి ఇంక ఏ దేశాలు కూడా ఆహార పదార్థాలను సప్లై చేయలేవు. కాబట్టి తాము ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది అని ఈ దేశాలు భావించాయి. ఇలాంటి ఆలోచనలతోనే ఈ 5 దేశాలు మనల్ని ఫూల్స్ చేయడానికి ట్రై చేశాయి. అందుకనే మనకి లో క్వాలిటీ ప్రొడక్ట్స్ పంపించాయి. కానీ ఈ 5 దేశాలకు తెలియని విషయం ఏంటంటే ఎందులో తేడా వచ్చినా మన భారతీయులు ఊరుకుంటారు, కానీ ఆహార విషయంలో తేడా వస్తే మాత్రం అసలు సహించరు. మరి అలాంటప్పుడు పాడైపోయిన ఆహార పదార్థాలను మనం దిగుమతి చేసుకోవడం అనేది జరగని విషయం. అందుకనే మన భారతదేశం చైనా, శ్రీలంక, జపాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి దేశాల నుండి వచ్చిన ఆహార పదార్థాలను అన్నిటినీ కూడా వెనక్కి పంపించేసింది. ఫుడ్ సేఫ్టీ పరంగా ఏమాత్రం బాలేదు అని ఆరోపిస్తూ వీటన్నిటిని రిజెక్ట్ చేసింది. నిజానికి 100 దేశాల నుండి మనకి ఏదో ఒక ఆహార పదార్థం ఇంపోర్ట్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ 100 దేశాలలో ఈ 5 దేశాలు మనకి నాణ్యత లేని చెత్త సరుకు పంపిస్తూ దొరికిపోయాయి. ఏ ట్రాన్స్పోర్టేషన్ నుండి అయితే ఈ దేశాలు మన దేశానికి ఈ ఫుడ్ సప్లై చేశాయో అదే ట్రాన్స్పోర్టేషన్ నుండి ఈ దేశాలు ఆహార పదార్థాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా ఆ దేశాలే భరించాల్సి ఉంటుంది. ఇది వాటికి వ్యాపారంలో భారీ నష్టాన్ని తెచ్చాయి అని చెప్పుకోవాలి. మన భారతదేశానికి విదేశాల నుండి ఏ ప్రొడక్ట్స్ వచ్చినా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షిస్తుంది. ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఈ ఆహార పదార్థాలను మన దేశంలోకి సప్లై చేయడానికి పంపిస్తుంది. అయితే ఈ టెస్టుల్లో పాస్ అవ్వని నాణ్యత లేని సరుకులను తిరిగి వెనక్కి పంపిస్తూనే ఉంటారు. ఆహారం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది. నాణ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. పాడైపోయిన లేదా కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటే రోగాలు పెరిగిపోతాయి. అందుకే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మన దేశం FSSAI సంస్థను స్థాపించింది. ఆహార ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. శ్రీలంక నుండి వచ్చిన దాల్చిన చెక్కను మే నెలలో రిజెక్ట్ చేశారు. ఇక జాపత్రి, జాజికాయ వంటి మసాలాలను కూడా వెనక్కి పంపించేశారు. జపాన్ నుండి వచ్చే హెల్త్ సప్లిమెంట్స్ని కూడా మనం వెనక్కి తిప్పేశాము. ఎందుకంటే వాటిలో ఇంగ్రీడియంట్స్ లిస్టులో ఉండాల్సిన పదార్థాలు మిస్ అయ్యాయి. జూలైలో టర్కీ నుండి మనకి తాజా యాపిల్ పండ్లు వచ్చాయి. కానీ అవి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే మన గవర్నమెంట్ వాటిని కూడా రిజెక్ట్ చేసేసింది. వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ని కూడా మన దేశం నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసింది. మన దేశంతో వ్యాపారం చెయ్యాలి అంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనే విషయం ఈ దేశాలకు ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. ఒకవేళ ఈ దేశాలు మనకి ఫుడ్ సప్లై ఆపేసినా సరే మనకి పోయేదేమీ లేదు. మనకు ఇవే ఆహార పదార్థాలను సప్లై చేయడానికి మరో 100 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.